వీడు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. హలో 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 చెప్పరా. అదే నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దామని చెప్పాను కదా. చెప్పు. అదే నువ్వు రిలీజ్ అవ్వడానికి తెలిసి చెప్పమంటే అదే కంటెంట్ ఉండాలని చెప్తున్నావు కదా. అవును, మరి కంటెంట్ ఉంటేనే కదా వ్యూస్ వస్తాయి. అదే సరిగ్గా చెప్పట్లేదని నేను యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి, ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి అని చెప్పి అన్నారు. ఎవరో వేరే ఛానల్ వేరే ఛానల్ ఆ సెట్టింగ్స్ అన్ని ఆన్ చేశాక నాకు ఆ వ్యూస్ రావట్లేదా? ఇంకా సెట్టింగ్స్ ఎవరు ఆన్ చేయమని చెప్పారు? నీకు ఎన్నిసార్లు చెప్పాను రా నేను, కంటెంట్ ఉంటే సరిపోద్దురా, సెట్టింగ్స్ అట్లీకి సంబంధం లేదని చెప్పాను. అంటే వాళ్ళు చెప్పారని ఓపెన్ చేశాను. వాళ్ళు చెప్తారా, వాళ్ళకి వ్యూస్ రావడానికి ఇట్లా సెట్టింగ్స్ రావాలని చెప్పేసి చెప్తారా. నీకు ఎన్నిసార్లు చెప్పాను. సరేలే, అది చేయించలే, అది సెట్టింగ్స్ ఎలా ఆఫ్ చేయాలంటే చెప్తలే కానీ. సరే అయితే, హే గాయస్, వెరీ వెల్కమ్ బ్యాక్ టు ది రాకీ బాయ్ టెక్ ఫర్ యూట్యూబ్ ఛానల్. గాయస్, మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూసారు కదా, సేమ్ ఇదే విధంగా చాలామంది క్రియేటర్స్ అయితే ఇబ్బంది పడుతున్నారనమాట. సో చాలామంది టెక్ క్రియేటర్స్ అనేవాళ్ళు న్యూగా రావడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళకి వ్యూస్ తెప్పించుకుంటాకి ఈ విధంగా సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా యూట్యూబ్లో వ్యూస్ అనేది చాలా బాగా వస్తాయి, లక్షల్లో వస్తాయి, వేలలో కాదని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు ఎట్లాంటి సెట్టింగ్స్ అనేది లేవు అని చెప్పడానికి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ అయితే ఇవ్వండి. సో మనకి లేట్ చేయకుండా అసలు ఏంటి సెట్టింగ్స్, ఈ సెట్టింగ్స్ అనేది నిజంగా ఉన్నాయా లేదని చెప్పేసి అయితే చూసేద్దాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బేసిక్గా ఆలోచించాల్సింది, ఎవరైతే కనుక న్యూ క్రియేటర్స్ ఉంటారో సో వాళ్ళు కానీ, లేదని కనుక పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కానీ అయితే మీరైతే బేసిక్గా ఆలోచించాల్సింది ఏంటంటే, సో పెద్ద క్రియేటర్స్ అనేది ఎందుకు మెన్షన్ చేశానది కూడా అయితే చెప్తానమాట. సో న్యూ క్రియేటర్స్ అనే వాళ్ళు వాళ్ళకి వ్యూస్ రావడానికి ఏదైతే కనుక వీడియోస్ అనేది పెడతారు కదా, సో ఒక వీడియోస్కి వ్యూస్ రావడానికి చాలా రకాలుగా యూట్యూబ్లో అయితే సెర్చ్ చేస్తారు. ఏ విధంగా వీడియోస్ పెడితే వ్యూస్ వస్తాయి, ఏ విధంగా పెడితే మనకి వ్యూస్ అనేది చాలా ఈజీగా వస్తాయని చెప్పేసి అయితే సెర్చ్ చేస్తారనమాట. సో వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు చాలామంది న్యూ టెక్ క్రియేటర్స్ అనే వాళ్ళు అయితే అట్లాంటి వాళ్ళని క్యాచ్ చేసుకొని ఇట్లాంటి సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి, మీకు వ్యూస్ బాగా వస్తాయని చెప్పేసి అయితే వీడియోస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలా క్రియేట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, సో చాలామంది నిజంగానే అట్లాంటి సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకుంటే వ్యూస్ వస్తాయని చెప్పేసి అయితే ఆన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఆన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఉన్న వ్యూస్ కంటే చాలా తక్కువగా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో నిజంగానే మనకి సెట్టింగ్స్ కనుక ఉంటే, బేసిక్గా ఆలోచనండి, నిజంగా కనుక మనకి సెట్టింగ్స్ కనుక ఉంటే, ఎవరైతే కనుక పెద్ద క్రియేటర్స్ ఉంటారో సో వాళ్ళు కూడా నిజంగా ఆ సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకొని రోజుల్లో ఒక వీడియో పెట్టి ఆటోమేటిక్గా లక్షల్లో వ్యూస్ అనేది తెచ్చుకుంటారు కదా. సో డైలీ 30 వీడియోస్ అనేది పెట్టుకుని ఆటోమేటిక్గా వీడియోస్కి వ్యూస్ అనేది తెచ్చుకోవచ్చు కదా. సో మీరు ఒకసారి బేసిక్గా అయితే ఆలోచించండి అనమాట. సో వ్యూస్కి సెట్టింగ్స్కి అసలు సంబంధం అనేది లేదని చెప్పేసి చెప్పడానికి మీకు ఈ వీడియో అనేది తీయడం జరుగుతుంది అనమాట. సో చాలామంది రీసెంట్గా వచ్చినటువంటి టెక్ క్రియేటర్స్ అనే వాళ్ళు వాళ్ళకి వ్యూస్ తెప్పించుకుంటాకి ఇట్లాంటి విధంగా వీడియోస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మీరు కనుక వాళ్ళకి ముసుగులో పడి మీరు కనుక సెట్టింగ్స్ కనుక ఆన్ చేసుకుంటే మీకు వచ్చిన వ్యూస్ ఏదైతే కనుక ఉంటాయో ఆ వ్యూస్ అనేది కూడా అయితే డ్రాప్ అవడం జరుగుతుంది అనమాట. సో మీకు ఎట్లాంటి సెట్టింగ్స్ అనేది యూట్యూబ్లో అయితే లేవు, ఇది మాత్రం గుర్తుపెట్టుకుని అనమాట. వ్యూస్ తెప్పించుకుంటాకి ఎస్పెషల్లీ ఎట్లాంటి సెట్టింగ్స్ అనేది లేవు అనమాట. వ్యూస్ అనేది మీరు కనుక పర్ఫెక్ట్గా తెప్పించుకోవాలంటే మాత్రం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటైన్ చేయాల్సింది థంబ్నెయిల్. ఓకే, సో థంబ్నెయిల్ అనేది ఎవరైతే కనుక పర్ఫెక్ట్గా క్రియేట్ చేస్తారో సో వాళ్ళకి ఆటోమేటిక్గా వ్యూస్ అనేది అయితే వస్తాయి. సో మీరు థంబ్నెయిల్లో పర్ఫెక్ట్గా ఉన్నారు అయినా సరే మాకు వ్యూస్ రావట్లేదని చెప్పేసి ఎవరైతే కనుక ఇబ్బంది పడతారో సో వాళ్ళు గుర్తుపెట్టుకుని అనమాట, మీరు మీకు ఆ వీడియోలో చూపించే విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానం అనేది అయితే మార్చుకోవాలి. సో మార్చుకోవాలి మీన్స్ ఇక్కడ వచ్చేసి మీరైతే ఎడిటింగ్ స్కిల్ అనేది అయితే డెవలప్ చేసుకోవాలన్నమాట. సో మీరు థంబ్నెయిల్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు, కంటెంట్ అనేది చాలా మంచిగా ఉంది, కానీ మీరు చూపించే విధానం కనుక పర్ఫెక్ట్గా కనుక లేకపోతే మీకు ఆటోమేటిక్గా వ్యూస్ అనేది అయితే రావు. సో యాక్చువల్గా మనకి వ్యూస్ రావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ వీడియో ఓపెన్ చేయడానికి థంబ్నెయిల్ అనేది పర్ఫెక్ట్గా క్రియేట్ చేయాలి. సో వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వ్యూవర్ని మనకు ఆ వీడియోలో స్టే చేసేటట్టయితే చూడాలి. సో స్టే మీన్స్ ఇక్కడ మనకు వచ్చేసి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేటట్టయితే మనం వీడియో అనేది ఎడిటింగ్ అనేది అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కనుక చేస్తే మీకు ఆటోమేటిక్గా వ్యూస్ అనేది అయితే వస్తాయి, కానీ సో మీరు ఎట్లాంటి సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకోవడం వల్ల మీకు వ్యూస్ అనేది అయితే రావన్నమాట. సో వీటన్నిటికంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు మీ యొక్క ఛానల్లో పెట్టే కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ అనేది బెస్ట్గా కనుక మీరు అప్లోడ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వ్యూస్ అనేది వితౌట్ టైటిల్, వితౌట్ డిస్క్రిప్షన్, వితౌట్ ట్యాగ్స్ ద్వారా కూడా మీకైతే రావడం జరుగుతుంది అన్నమాట.
సో టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ అనేది లేకుండా అసలు వ్యూస్ అనేది రాదు కదా అని చెప్పేసి మీరైతే అనుకోవచ్చు అనమాట. సో టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ అనేది పెట్టకుండా కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేసేవాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. సో మీరు ఒకసారి యూట్యూబ్లో అయితే చెక్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి స్టార్టింగ్ స్టేజ్లో మనకు ఆ వీడియోస్కి వ్యూస్ అనేది రావాలంటే మాత్రం టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ అనేది అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే ఎవరైతే కనుక మీ రిలేటెడ్ కంటెంట్ అనేది సెర్చ్ చేస్తారు కదా, సో సెర్చ్ చేసినప్పుడు మీ యొక్క కంటెంట్ అనేది వాళ్ళకి విజిబుల్ అవ్వాలంటే మాత్రం మనకి టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీటిని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా మీకైతే వ్యూస్ అనేది తెచ్చుకోవచ్చు. అంతేగాని మనకి సెట్టింగ్స్ అనేది అయితే ఎట్లాంటివి అయితే ఏమీ లేదనమాట. మీరు కనుక వాళ్ళ మాటలు విని మీరు కనుక సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు వీడియోస్కి వచ్చిన వ్యూస్ అనేది అయితే కంప్లీట్గా డ్రాప్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదనమాట వీడియో అనేది. సో మీకైతే నచ్చింది అనుకున్నా. సో ఎవరైతే కనుక ఇట్లాంటి సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకొని ఇబ్బంది పడుతున్నారో సో వాళ్ళైతే డైరెక్ట్గా నాకైతే మెసేజ్ అనేది సెండ్ చేయండి అనమాట. మీకు ఆటోమేటిక్గా సెట్టింగ్స్ అనేది ఎలా ఆఫ్ చేసుకోవాలి ఏంటనేది కూడా అయితే మీకు చాలా డీటెయిల్గా అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. అసలు ఇంతకీ ఆ సెట్టింగ్స్ ఏంటి భయ్యా అని చెప్పేసి కనుక నన్ను అడిగితే మాత్రం సో ఎట్లాంటి సెట్టింగ్స్ అనేది అయితే ఉండవు అనమాట. జస్ట్ మనకి బేసిక్ సెట్టింగ్సే వాళ్ళు వచ్చేసి మీకు వ్యూస్ వస్తాయని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఆ బేసిక్ సెట్టింగ్స్ కూడా మనకి ఏమడవు అనమాట. ఛానల్ సెట్టింగ్స్ అనేది అయితే ఉంటాయి కదా, మనకు ఛానల్లో మనం ఎట్లాంటి వీడియోస్ అనేది చేస్తామంటే అని చెప్పేసి మనం కొన్ని ట్యాగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఛానల్కి సంబంధించి. ఆ ట్యాగ్స్ నుంచి మనకి వ్యూస్ వచ్చేస్తాయని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో వాటి నుంచి వ్యూస్ వస్తాయి. కానీ అట్లా ఎలా వస్తాయంటే కనుక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర కంటెంట్ బాగుంటేనే కదా వ్యూస్ అనేది వస్తాయి. సో మీరు ఎట్లాంటి సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకోవడం వల్ల వ్యూస్ అనేది అయితే రావాలన్నమాట. సో ఇదనమాట వీడియో అనేది. మీకు స్టార్టింగ్ లోనే చెప్పాలన్నమాట, మీకు క్లిక్ బైట్ థంబ్నైల్ అనేది పెట్టడం అనేది ఐ ఎమ్ వెరీ 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 సారీ గైస్. ఎవరైతే కనుక క్లిక్ బైట్ థంబ్నైల్ చూసి వీడియో అనేది ఓపెన్ చేసి ఇక్కడ వరకు చూసారో సో వాళ్ళందరికీ కూడా సారీ చెప్తున్నాను అనమాట. మీకు స్టార్టింగ్ లో కనుక చెప్తే మాత్రం మీరు ఆటోమేటిక్గా వీడియో అనేది క్లోజ్ చేసి వెళ్ళిపోతారు కాబట్టి సో మీకు ఎండింగ్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, సో సీ యూ టుమారో. థ్యాంక్ యూ, బాయ్.